హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో డెసిమల్ నెంబర్స్ యొక్క అడిషన్ అనేది చూసాము. ఇక్కడ వచ్చేసి మల్టిప్లికేషన్ చూద్దాము. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ సపోజ్ మనం ఒక మార్కెట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఒక 2.50 లీటర్స్ ఆఫ్ మిల్క్ బై చేసాము. అక్కడ 22.50 పర్ లీటర్ అని చెప్పారనుకోండి. దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మిల్క్ ఏమవుతుంది? మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 2.50 లీటర్స్ మిల్క్ బై చేస్తున్నాం కాబట్టి 2.50 ఇంటూ 22.50 చేస్తాము. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ వేర్ వీ నీడ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్తో చేద్దాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ 0.2 అంటే 0.2 అనే డెసిమల్ నెంబర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు? డెసిమల్ నెంబర్ అనేది కూడా ఒక ఫ్రాక్షనే కదా. సో ఇక్కడ 2/10 అని రాశాను. ఇక్కడ 0.2 ఉంది కాబట్టి. ఇంకొక నెంబర్ వచ్చేసి 0.3 అనుకోండి, అప్పుడు దీన్ని ఏమని రాస్తాము? 3/10 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలనుకోండి, 0.2 ఇంటూ 0.3 చేయాలి. అప్పుడు ఏం రాసుకుంటాం మనం? 2/10 ఇంటూ 3/10. ఫస్ట్ ఇచ్చిన డెసిమల్ పాయింట్ని మనము ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాము. ఆ తర్వాత వాటిని మనం ఫ్రాక్షన్స్ని ఎలా అయితే ప్రొడక్ట్ చేస్తామో అలా చేస్తామన్నమాట. ఇక్కడ 2/10 ఇంటూ 3/10 ఏమవుతుంది? 6/100. 6/100 అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది కదా, దీన్ని మనము మళ్ళీ డెసిమల్ పాయింట్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. డెసిమల్ పాయింట్లో ఆన్సర్ రావడానికి 6/100ని ఎలా రాయొచ్చు మనం డెసిమల్ పాయింట్లో? అంటే ఇక్కడ 100 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయి. సో ఇక్కడ 6 కాబట్టి 0.06 అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక మెథడ్లో డయాగ్రామ్ లాగా చూద్దాము. ఈ మెథడ్లో సాల్వ్ చేద్దాము మల్టిప్లికేషన్ అనేది. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ దేర్ ఆర్ 10 స్క్వేర్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. ఇక్కడ మనకి ఒక ఏరియా 10 స్క్వేర్స్ ఇచ్చారు. అయితే ఇందులో 2 ఆఫ్ ద 10 స్క్వేర్స్ ఆర్ షేడెడ్. 2 షేడెడ్ ఉన్నాయి ఇక్కడ స్క్వేర్స్. ఇక్కడ 2 షేడెడ్ ఉన్నాయంటే దాన్ని ఏమని తీసుకుంటాం? ఆ పార్ట్ని మనము షేడెడ్ ఏరియా కావాలంటే 2/10 అని రాస్తాం కదా దాన్ని. సిమిలర్ సేమ్ అలానే ఇక్కడ కింద దాంట్లో 4 ఉన్నాయి. చూడండి, 4 పార్ట్స్ సేమ్ 10 బాక్సెస్ ఇచ్చాడు, అందులో 4 షేడెడ్ ఉన్నాయి. దాన్ని ఏమని రాస్తాం మనము? 4/10 పార్ట్స్ అని రాస్తాం. 4/10 లాగా రాస్తాం ఫ్రాక్షన్లో అయితే. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయమన్నారు అనుకోండి, మనకు 2/10 ఇంటూ 4/10 అంటే ఈ రెండు డయాగ్రామ్స్ ఇచ్చి వీటిని మల్టిప్లై చేయమంటే మనం ఎలా చేస్తాము? 2/10 ఇంటూ 4/10 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తాము, డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తాము. 8/100 వచ్చింది. అంటే మనం ఒకవేళ డయాగ్రామ్గా రిప్రజెంట్ చేయమంటే ఏం చేయాలంటే, మనం ఇక్కడ 100 బాక్సెస్ తీసుకోవాలి. మనం ఇక్కడ 100 బాక్సెస్ తీసుకొని ఇక్కడ 8/100 కాబట్టి ఈ 8 బాక్సెస్కి షేడెడ్ చేయాలి. అది దీనికి ఆన్సర్ అవుతుంది ఫిగర్ లాగా రిప్రజెంట్ చేస్తే. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాము. కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్. 0.5 ఇంటూ 0.07 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మనం మల్టిప్లై చేస్తే మనం నార్మల్గా ఫస్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం మల్టిప్లై చేసామనుకోండి 2 డెసిమల్ నెంబర్స్ని, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇందులో 1 డిజిట్ ఉంది, ఇందులో మన సెకండ్ దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి. మనం అదే మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2 + 1 అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయన్నమాట మల్టిప్లై చేసినప్పుడు. అదే డివిజన్ చేసినప్పుడు ఏమో లెస్ అవుతాయి, మల్టిప్లై చేసినప్పుడు ఇవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ నెంబర్లోనేమో 1 పాయింట్ తర్వాత ఉంది, ఈ నెంబర్లో 2 పాయింట్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మనం నార్మల్గా 7 × 5 35 కదా, 35 రాసుకొని మనం ఇక్కడ 1 పాయింట్ 2 పాయింట్స్ కాబట్టి 1 + 2 3 కాబట్టి ఈ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అంతే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 0.3 అని ఉంది, 0.004 అని ఉంది. ఇక్కడేమో 1 పాయింట్ తర్వాత ఉంది, ఇక్కడేమో 3 పాయింట్స్ తర్వాత ఉంది. అప్పుడు ఏమవుతాయి? 4 అవుతాయి యాడ్ చేసినప్పుడు. సో 4 × 3 12 కదా, మనం 12 రాసుకోవాలి. ఇక్కడ 4 పాయింట్స్ తర్వాత కాబట్టి 2 zeros పెట్టి పాయింట్ పెట్టుకోవాలి అంతే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తాం మల్టిప్లైలో. ఒకవేళ మనం సపరేట్గా 0.004 ఇంటూ ఇలా చేసినా కూడా అంతే వస్తుంది. ఇక్కడ ఇలా సింపుల్గా ఇలా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ 1.3 ఇంటూ 1.2 ఉంది మనకి. 12 ఇప్పుడు 13 ఇంటూ 12 అనుకోండి సపోజ్. 12 3 = 36, 12 1 = 12, 156 అయింది. ఇక్కడ నాకు 156 రాసాము. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఇందులో 1 పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో మనకి రిజల్ట్లో ఏమొస్తుందంటే 2 పాయింట్స్ తర్వాత వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా రైట్ నుంచి తీసుకోవాలి, రైట్ టు లెఫ్ట్ అనమాట.
సో ఇక్కడ నుంచి 1 2, సో ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది అనమాట ఇలా. ఇక సేమ్ ఇది కూడా అంతే 2.34 × 10 అని ఇచ్చాడు. ఫస్ట్ మనము ఈ డెసిమల్ని మనము ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసాము, అప్పుడు ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 234/10 వస్తుంది. సో ఇక్కడ బై 10 అని వచ్చింది కాబట్టి ఓన్లీ మనం రైట్ నుంచి తీసుకోవాలి. సో 23.4 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ చూద్దాము. ఇక్కడ సపోజ్ మీ బ్రదర్ కానీ ఎవరైనా సరే ఒకరు పర్సన్ వాళ్ళు ఏం చేశారంటే సమ్ ఆనియన్స్ని 2.50 రూపీస్ ఖర్చు పెట్టి కొన్ని ఆనియన్స్ను కొన్నారనుకోండి. అయితే అక్కడ కేజీ ఎంత అని చెప్పారు, 10.50 పర్ కేజీ అని చెప్పారంట. సో అతను టోటల్ 52 రూపీస్వి తీసుకున్నాడు. అవి ఎన్ని వచ్చాయనేది మనకు తెలియదు. మనం ఇక్కడ ఇప్పుడు సపోజ్ అతను అడిగాడు, నేను ఎన్ని ఆనియన్స్ కొన్నానో చెప్పు అని అన్నారనుకోండి, మీరు ఎలా చేస్తారు? అతను మనకి వెయిట్ చెప్పలేదు, ఓన్లీ నేను 52.50 వాల్యూ గల ఆనియన్స్ బై చేశాను, అక్కడ నాకు కేజీ ఎంత పడిందంటే 10.50 పర్ కేజీ పడింది అని చెప్పాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలా చేస్తాం చెప్పండి మీరు? అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే 52.50 డివైడెడ్ బై 10.50 చేసామనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు 1 కేజీ 10.50 అని ఇచ్చాడు. సో మనకు టోటల్ 52.50 రూపీస్కి ఎన్ని వచ్చాయనేది తెలియాలి. సో అప్పుడు ఏం చేస్తాము, 52.50 డివైడెడ్ బై 10.50 చేస్తాము. ఇక్కడ మనకి అంటే ఎంత వస్తుందంటే 5 వస్తుంది ఇక్కడ డివైడ్ చేస్తే. సో 5 kgs ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాడు అన్నమాట, ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి కొన్ని డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్కి. ఇక్కడ 12.6 డివైడెడ్ బై 0.6 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఇచ్చిన డెసిమల్ ఫ్రాక్షన్ని మనం డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేద్దాము. దీన్ని 12.6ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 126 డివైడెడ్ బై 10 అవుతుంది. నెక్స్ట్ 0.6 అంటే 6/10 అయింది. ఇక్కడ నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను మల్టిప్లికేషన్ చేసేటప్పుడు, ఇక్కడ డివిజన్ అనే సింబల్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రోడక్ట్ లాగా ఫ్రాక్షన్స్లో చెప్పాను నేను. ప్రోడక్ట్ లాగా చేసినప్పుడు మనకి ఇక్కడ సెకండ్ దీని పక్కన ఉన్న ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుందన్నమాట, అంటే ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ 10/6 అని తీసుకున్నాను. సో అప్పుడు ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, 6 1 జా 6 21 జా. సో ఆన్సర్ 21 వచ్చింది. సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 15.5 డివైడెడ్ బై 0.05 అని ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ని ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసుకుందాము. ఇది ఏమవుతుంది, 155/10, ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి బై 10 అయింది. ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ 5/100, డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి నేను 5/100 అని రాసుకున్నాను. ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 155/10 ఇంటూ 100/5 అయింది. ఇక్కడ రివర్స్ చేస్తాం కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 జా 5 3 జా 5 1 జా 31 × 10 వచ్చింది నాకు ఇక్కడ, అంటే 310 అన్నమాట దీని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూద్దాము. 0.4 అన్నాడు ఫస్ట్ది. సో దాన్ని ఏమని రాస్తాము, 4/10 డివైడెడ్ బై ఇక్కడ 0.004 అన్నాడు. సో 4/1000. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ 4/10 ఇంటూ 1000/4. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, 10 సో 100 వస్తుంది ఇక్కడ ఆన్సర్. అంటే డివైడ్ 8.4/4 అన్నాడు. అంటే ఇక్కడ మనము ఏం చేద్దాం, 8.4 అన్నాడు కదా. సో ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 84 డివైడెడ్ బై 10. సో డివైడెడ్ బై 4 కదా. సో 84 డివైడెడ్ బై 10 ఇంటూ 1/4 అని రాసుకోవచ్చు కదా మనము. అప్పుడు ఏమవుతుంది, 4 1 జా 4 21 జా 21/10 వచ్చింది నాకు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 21/10 అంటే 2.1. సో దీని ఆన్సర్ 2.1 వచ్చింది. లేదంటే డైరెక్ట్ మనము 8.4 డివైడెడ్ బై 4 కూడా ఇలా కూడా చేయొచ్చు. 4 1 జా 4 21. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా పాయింట్ పెట్టుకోవాలి, 2.1 వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు. డివైడ్ 36.48 డివైడెడ్ బై 8 అన్నాడు. ఇది ఎలా చేస్తాం, 36 డివైడెడ్ బై 0.48 డివైడెడ్ బై 8 అంటే డైరెక్ట్ మనం చేద్దాం 8తో. 8 4 జా 32, ఇక్కడ 4 మిగులుతుంది, 44 కదా. సో 5 వచ్చి 8 5 జా 40, నాకు ఇంకా 4 మిగిలింది. సో 48 వచ్చింది 4 తీసుకుంటే. 48 8 6 జా ఇక్కడ మనకి ఇక్కడ 4.56 అవుతుంది మనకి, ఎందుకంటే 2 పాయింట్స్ తర్వాత కాబట్టి 2 పాయింట్స్ తర్వాత పెట్టుకున్నాను.
సో ఆన్సర్ ఏమొచ్చింది 4.56. లేదంటే మనం ఇంత ముందుకులాగా చేద్దాము. 36.48ని ఏమని రాయొచ్చు మనము 3648 × 100 అని రాయొచ్చు. దీన్ని డివైడెడ్ బై 8 కాబట్టి 8 రాశాను. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం 364800 × 1/8 అని రాసుకోవాలి. అప్పుడు 8 4 జా 32, నెక్స్ట్ 44 అంటే 8 5 జా 40, 8 8 జా. ఇప్పుడు 456/100 అంటే ఇది ఏమవుతుంది 4.56. చూసారా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ డివైడ్ 23.4/10 34/10 అన్నాడు కదా, 23.4/10 కదా. సో 23.4/10 అంటే ఏమవుతుంది మనకి బై 10 అంటే ఇంకొక డెసిమల్ ఒక డిజిట్ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత వస్తుంది. సో 2.34 అవుతుంది దీని ఆన్సర్. మళ్ళీ దీన్ని సేమ్ ఒకవేళ ఇంకొక మెథడ్లో చేసామంటే 234 డివైడెడ్ బై 10. ఇక్కడ మనకి డివైడెడ్ బై 10 అన్నాడు కాబట్టి ఇంటూ 1/10 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 234 డివైడెడ్ బై 100 అవుతుంది. దీన్ని ఏమని రాయొచ్చు 2.34 అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి. ఇక్కడ 2.34 వచ్చింది, ఇక్కడ 2.34 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి. ఏ ఫ్రూట్ వెండర్ పర్చేస్డ్ 125 ఆరెంజెస్ ఫర్ ₹165. అయితే ఒక ఫ్రూట్ వెండర్ అంట 125 ఆరెంజెస్ను ఎంత కొన్నాడు 165 రూపీస్కి కొన్నాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 ఆరెంజ్. మనకు కావాల్సింది ఏంటి ఒక్క ఆరెంజ్ ఇది కావాలి. సో ఏం చేస్తాం మనము ఒక్క ఆరెంజ్ ఇది కావాలంటే 165 డివైడెడ్ బై 125 చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని దేంతో 5తో చేద్దాము. 5 2 జా 5 5 జా, నెక్స్ట్ 5 3 జా 15, 5 3 జా 15, 33/25 వచ్చింది. 25 1 జా 25, ఇక్కడ 8 మిగిలింది. 80 అంటే 25 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 25 3 జా 75, మళ్ళీ 50 1.32. ఒక్క దానికి మనకి ఎంత 1.32 రూపీస్ అన్నమాట ఒక్క ఆరెంజ్కి. దీంతో మనకి డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.